హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం లాస్ట్ టైం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో జామెట్రిక్ ఫిగర్స్ అనే దాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్స్ని కంప్లీట్ చేసుకొని థర్డ్ యూనిట్ అయిన జామెట్రిక్ ఫిగర్స్లో మనం మాట్లాడుతున్నాం. దాంట్లో కూడా లాస్ట్ టైం నేను యాంగిల్స్ అంటే ఏంటో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత ట్రయాంగిల్స్ అంటే ఏంటి, వాటిలో రకాలు ఎలా ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత క్వాడ్రిలేటరల్స్ అంటే ఏంటి, వాటిని ఎలా ఉండాలో, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటో మాట్లాడుకున్నాం. ఆ తర్వాత పాలిగాన్స్ మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? సో ఈ ఈ 4 సెక్షన్స్ని జామెట్రిక్ ఫిగర్స్ పార్ట్ 1లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు మిగిలిన కాన్సెప్ట్స్ అనేవి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఆవేశం పడద్దు, అంత కాన్సెప్ట్ని ఇన్ టైంలో అందించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే టెక్నీషియన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ప్యారల్గా వీడియోస్ చేయాలి, వాళ్ళు ఇబ్బంది పడతారు. ఓకేనా? రెండోది, చాలామంది తెలుగులో చెప్పండి అంటున్నారు. అసలు బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్కి తెలుగు బుక్ అనేది లేదు. మరి తెలుగులో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారో నాకు తెలియదు. నేనైతే తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. దీన్ని ఆధారం చేసుకుని చదువుకోగలిగితే చదువుకోండి. చెప్పాం కదా, తెలుగులో ఏది సరిగ్గా అవైలబిలిటీగా ఉండదు. సో చాలామంది తెలుగులో బుక్ అడుగుతున్నారు. లేదు, ఉన్న ఒక్క బుక్ వైసీటీ బుక్, అది కూడా మనం చదివితే అర్థం కాదు. అంతకుముందు డ్రాయింగ్ మీద మెకానికల్ డ్రాయింగ్ ఐడియా ఉన్నవాళ్ళు, కాస్త డిప్లొమాలో బీటెక్లో చదివిన వాళ్ళకి ఐడియా ఉండిద్ది, లేకపోతే ఇప్పుడు కూడా కష్టంగానే ఉండిద్ది. అలాంటి వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పి ఈ వీడియో చేయడం అవుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఎవరైతే నా వీడియోస్ని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏఎల్పి సెకండ్ స్టేజ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి. వీడియోస్ పెడుతున్నాం కానీ చాలామంది చూడట్లేదు. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో అడిగిన వాటికి కూడా ఆన్సర్ చేయట్లేదు. మీరు ఇంట్రెస్ట్గా అందరికీ ఫార్వర్డ్ చేస్తే, లైక్ చేస్తే, షేర్ చేస్తే నేను ఇంట్రెస్ట్గా క్లాసెస్ చెబుతాను. ఓకేనా? హై లెవెల్లో బేసిక్ సైన్స్ కూడా మాట్లాడతాను. ఎవరు ఎక్కడ చెప్పని విధంగా చెబుతాను. సో భయపడకుండా చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఈరోజు మనం జామెట్రిక్ ఫిగర్స్ని కంప్లీట్ చేద్దాం. మరొక వీడియోలో ఈ సెక్షన్లో అడిగే క్వశ్చన్స్ని మాట్లాడుకుందాం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్స్ దగ్గర మళ్ళీ వేరే కాన్సెప్ట్స్ వస్తాయి, వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఈ కాన్సెప్ట్లో మిస్ అయిన క్వశ్చన్స్ని డీల్ చేసే టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఒక్క బిట్ మిస్ అయినామనో ఎక్కువ శాతం బిట్స్ మిస్ అవ్వకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు మనం 2D జామెట్రిక్ ఫిగర్ అయిన సర్కిల్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా చాలా ఉన్నాయి జామెట్రిక్ ఫిగర్స్, వాటన్నిటినీ కూడా ఈరోజు కంప్లీట్ చేద్దాం. ఓకేనా? సో లేట్ చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే సర్కిల్ అనమాట. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సర్కిల్. సర్కిల్ అనేది ఒక 2D జామెట్రికల్ ఫిగర్ అనమాట. అదే 3Dలో అనుకోండి, దీన్ని ఏమంటారు? ఇలా ఉండేదాన్ని స్పియర్ అంటారు. సో స్పియర్ అనేది 3D ఫిగర్, బట్ సర్కిల్ అనేది 2D అనమాట, 2 డైమెన్షనల్ అనేది. ఫస్ట్ సర్కిల్ అంటే డెఫినేషన్ చూద్దాం. ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ 2 డైమెన్షనల్ ఫిగర్ ఇన్ విచ్ set of all points in the plane is equidistant from the given point called center. It has rotational symmetry around the center for every angle అనమాట. ఇది సర్కిల్ డెఫినేషన్. ఇప్పుడు కాంపోనెంట్స్ ఆఫ్ సర్కిల్ ఫస్ట్ సెంటర్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం. సెంటర్ అంటే ఏంటి? ద ఫిక్స్డ్ పాయింట్ ఫ్రమ్ విచ్ ఆల్ ద పాయింట్స్ ఆఫ్ సర్కిల్ ఆర్ ఈక్విడిస్టెన్స్. దిస్ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ సెంటర్. సెంటర్ చుట్టూ ఒక చిన్న చిన్న పాయింట్స్తో నిర్మాణం అయిందంట. చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ అన్ని ఈ మధ్యలో ఉన్న పాయింట్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి అంట. సో దాన్ని సెంటర్ అని పిలుస్తూ ఉంటాడు. మనం కూడా సర్కిల్ డ్రా చేయాలనుకోండి, ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకొని వృత్తలేఖని కంపాస్తో మనం సర్కిల్ని గీస్తూ ఉంటాం. సో దట్ ఈస్ కాల్డ్ సెంటర్. ఓకేనా? నెక్స్ట్ రేడియస్ అంటే ఏంటి? ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ టు ఎనీ పాయింట్ ఆన్ ఇట్స్ సర్కంఫరెన్స్ ఈజ్ కాల్డ్ రేడియస్. సెంటర్ నుంచి ఏదో ఒక లైన్ని మనం సర్కంఫరెన్స్ మీద గీయాలి. సర్కంఫరెన్స్ అంటే పెరిమీటర్ అనమాట. సో ఇది పెరిమీటర్. పెరిమీటర్కి సెంటర్ నుంచి మనం గీసిన లైన్ ఏమంటాము? ఇది ఓబి అనుకోండి. ఓబి ఏమైద్ది? రేడియస్ అయింది. ఓబి ఏమైంది? రేడియస్ అయింది. ఇదిగోండి ఓఏ ఏమైంది? రేడియస్ అయింది. సెంటర్ నుంచి ఎక్కడికైనా గీసుకో, సెంటర్ నుంచి మనం ఎక్కడికైనా గీయాలి, కానీ ఎక్కడ గీయాలి? సర్కంఫరెన్స్ మీద గీయాలి. సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ గీసిన ఆ లెంత్ని మనం ఏమని పిలవాలి అంటే
రేడియస్ అని పిలవాలి. రేడియస్ని ఇప్పుడు కూడా ఆర్ అనే లెటర్తో సూచించాలి, గుర్తుపెట్టుకోండి. ముందు రోజుల్లో ఈ డైమెన్షన్స్ కూడా వస్తాయి, ఓకేనా. సో ఓఏఎస్ అనేది రేడియస్ అనమాట. నెక్స్ట్, చాలామంది జామెట్రీ ఎప్పుడైతే అర్థమెటిక్లో చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకు కూడా ఇవి తెలియదు. మీరు ఇక్కడ నేర్చుకుంటే జామెట్రీ మెన్సురేషన్ చేసేటప్పుడు సర్కిల్ మీద వచ్చిన క్వశ్చన్స్ కూడా మీకు ఈజీగా అర్థం అవుతాయి. చూద్దాం. చార్డ్ లేదా కార్డ్ అంటారు. ఇట్ ఈస్ ద లైన్ పాసింగ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. డయామీటర్ ఈస్ ద లార్జెస్ట్ చార్ట్ ఆఫ్ సర్కిల్ అనమాట. ఒక సర్కిల్ తీసుకున్నప్పుడు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్, సర్కిల్ ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి ఇలా లైన్ గీసాను అనుకోండి, అది చార్డ్ అనమాట. ఇలా గీస్తే చార్డ్. అడ్డంగానే కాదు, నిలువుగా కూడా గీయచ్చు. ఇదిగోండి, ఇది చార్డ్, ఇది చార్డ్. బయటికి వెళ్ళకూడదు, ఆ రెండు పాయింట్స్ సర్కిల్ మీదే ఉండాలి, దాన్ని చార్డ్ అంటారు. ఇదిగోండి, ఏబి ఈజ్ ఏ చార్డ్, సిడి ఈజ్ ఏ చార్డ్, ఓకేనా. అయితే ఎప్పుడైతే మనం సర్కిల్ ఇలా డ్రా చేస్తున్నామో సర్కిల్ ఇలా డ్రా చేసామో ఇది సెంటర్, సెంటర్ గుండా గీసిన లైన్ ఏమనాలి? డయామీటర్ అని పిలవాలి. ఇదిగోండి, ఇది ఆర్, ఇది ఆర్, డయామీటర్ ఈక్వల్ టు 2r. ఇది కూడా ఎలా ఉంది? సర్కిల్ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వరకు ఉంది కదా, కాబట్టి లాంగెస్ట్ కార్డ్ని ఏమనాలి? డయామీటర్ అని పిలవాలి. సో డయామీటర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కార్డ్ దట్ ఈస్ కాల్డ్ లాంగెస్ట్ కార్డ్. లాంగెస్ట్ కార్డ్ అనమాట. ఇలా గీసానుకో ఇవన్నీ కార్డ్సే, కానీ డయామీటర్ కంటే చిన్నగా ఉంటాయి. ఇదిగో చూసారా, ఇవన్నీ డయామీటర్ కంటే చిన్నగా ఉంటాయి. అతిపెద్ద కార్డ్ ఏంటి? డయామీటర్ అనమాట, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రెండు పాయింట్స్ని కలిపి గీయాలి, అవి సర్కంఫరెన్స్ మీద ఉండాలి, అవి సర్కిల్ బయటికి వెళ్ళకూడదు, దాన్ని చార్డ్ అంటారు. నెక్స్ట్ సీకెంట్. సీకెంట్ అంటే అర్థం ఏంటి? ఏ స్ట్రైట్ లైన్ దట్ ఇంటర్సెక్ట్స్ ఏ సర్కిల్ ఇన్ 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్ సీకెంట్ లైన్. ఒక సర్కిల్ తీసుకొని ఇలా ఒక లైన్ గీయాలి. మనం గీసిన లైను సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేయాలి. ఇంటర్సెక్టింగ్ లైన్ అట్ 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్ సీకెంట్ లైన్. ఇదిగోండి, ఇక్కడ ఒకసారి ఇంటర్సెక్ట్, ఇక్కడ ఒకసారి ఇంటర్సెక్ట్ చేసాం, దాన్ని మనం ఏమని పిలవాలి? సీకెంట్ లైన్ అని పిలవాలి. ఇదిగోండి, ఇలా గీసాం సీకెంట్ లైన్, ఇలా గీసాం సీకెంట్ లైన్, ఇదిగోండి ఇలా గీసాం సీకెంట్ లైన్, ఇలా గీసాం సీకెంట్ లైన్. లైన్ బయటకు వెళ్ళాలి, సర్కిల్ ఒక పాయింట్స్ని 2 చోట్ల ఇంటర్సెక్ట్ చేయాలి, అదనమాట, ఓకేనా. కార్డ్కి సీకెంట్కి దగ్గర దగ్గర తేడా ఉండిద్ది, గమనించండి. నెక్స్ట్ సెక్టార్. సెక్టార్ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సర్కిల్ మేడ్ ఆఫ్ ది ఆర్క్ ఆఫ్ ది సర్కిల్ ఎలాంగ్ విత్ 2 రేడియస్ అనమాట. ఉదాహరణకి ఇది సెంటర్ ఓ, ఇది ఓఏ ఒక రేడియస్, ఇది ఓబి ఒక రేడియస్. 2 రేడియస్ల మధ్య ఇలా ఉన్న ఏరియాని ఏమని పిలవాలంటే సెక్టార్ అని పిలవాలన్నమాట. దీన్ని మనం ఆర్క్ అని కూడా పిలవచ్చు. ఏమని పిలవచ్చు? ఆర్క్ అనమాట. 2 రేడియస్ గీతలు గీసినప్పుడు వాటి మధ్య ఆ ఉన్న ఏరియాని సెక్టార్ లేదా ఆర్క్ అని చదవాలన్నమాట. సో ఓఏబి ఈజ్ ఏ ఆర్క్. ఇదిగోండి, ఓఏబి ఇలా గీసాను అనుకోండి, ఇది ఓ, ఇది ఏ, ఇది బి, చూసారా ఆర్క్ లాగుంది, ఓకేనా, అదనమాట. దాన్ని సెక్టార్ అని చదవాలి. నెక్స్ట్ సెగ్మెంట్. సెగ్మెంట్ అంటే అర్థమైందంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రీజియన్ బౌండెడ్ బై ఏ కార్డ్ అండ్ ఏ కరెస్పాండింగ్ ఆర్క్ లయింగ్ బిట్వీన్ ద కార్డ్స్ అనమాట. అంటే అర్థమైందంటే ఒకటి తీసుకుని సర్కిల్ ఒక కార్డు గీసాను, కార్డు గీసినప్పుడు ఏరియా అని ఉంటుంది చూసారా, దీన్ని సెగ్మెంట్ అని పిలవాలి. ఒక కార్డు గీయటం వల్ల ఏర్పడిన ఏరియానేమో సెగ్మెంట్ అని పిలవాలి. ఒక ఆర్క్ గీయటం వల్ల ఏర్పడిన ఏరియానేమో సెక్టార్ అని పిలవాలి. ఆర్క్ గీస్తే సెక్టార్ ఫామ్ అయింది, చార్ట్ గీస్తే సెగ్మెంట్ ఫామ్ అయింది. దీన్నేమో మైనర్ సెగ్మెంట్ అంటారు, చిన్నది కాబట్టి. ఈ మిగిలిన దాన్ని ఏమంటారు? మేజర్ సెగ్మెంట్ అంటారు, ఓకేనా. ఇక్కడ చూడండి, దీన్నేమో మైనర్ ఆర్క్ అంటారు, మరి ఖాళీగా ఉన్నదాన్ని మేజర్ ఆర్క్ అంటారు, ఓకేనా. ఆర్క్తో ఫామ్ చేసేది సెక్టార్, చార్ట్తో ఫామ్ చేసేది సెగ్మెంట్ అనమాట. నెక్స్ట్ ఇంకొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఇదిగోండి డయామీటర్, దీన్ని డయామీటర్ అంటారు. ఏబి ఈక్వల్ టు డయామీటర్. ద లైన్ పాసింగ్ త్రూ ఏ సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ హ్యావింగ్ 2 ఎక్స్ట్రీమ్స్
ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్ డయామీటర్. రెండు చోట్ల సర్కంఫరెన్స్ని టచ్ చేసి ఎక్స్ట్రీమ్ పాయింట్స్ని పెట్టుకొని సెంటర్ గుండా గీతను ఏమనాలి, డయామీటర్ అని పిలవాలి. దీన్ని ఆర్ డయామీటర్ ఈక్వల్ టు 2r. రెండు వ్యాసార్థాలని కలిపితే వ్యాసం అయింది అనమాట. వ్యాసం వేరు వ్యాసార్థం వేరు. డయామీటర్ని వ్యాసం అనాలి, రేడియస్ని వ్యాసార్థం అని చదవాలన్నమాట తెలుగులో. ఓకేనా? సెంటర్ గుండా వెళ్ళాలి. ఏ లైన్ పడితే ఆ లైన్ గీసి డయామీటర్ అనకూడదు. ఇది డయామీటర్ కాదు, ఇది డయామీటర్ కాదు, సెంటర్ గుండా వెళ్ళలేదు కదా, ఇట్ హ్యాస్ టు ఫ్లో త్రూ ఏ సెంటర్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కాల్డ్ డయామీటర్. నెక్స్ట్ పెరిమీటర్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద లీనియర్ డిస్టెన్స్ అరౌండ్ ద సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ చుట్టూ లీనియర్గా ఆక్యుపై చేసిన ఏరియాని పెరిమీటర్ లేదా సర్కంఫరెన్స్ అంటారు. ఓకేనా? సెంటర్ చుట్టూ ఆవరించి ఉన్న ఒక బౌండెడ్ ఏరియాని మనం పెరిమీటర్ లేదా సర్కంఫరెన్స్ అని పిలవాలి. సర్కంఫరెన్స్కి ఫార్ములా ఏంటి? 2πr. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్క్. ఇట్ ఈస్ డిఫైన్డ్ as ద పార్ట్ ఆర్ సెగ్మెంట్ ఆఫ్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. ఇది కూడా ఇందా మాట్లాడుకున్నాం కదా, రెండు రేడియస్లు ఓఏ ఓబి మధ్యన దాన్ని ఏమంటారు? సెక్టార్ అంటారు. మరి దీన్ని ఏం పిలవాలి? ఇది కూడా పెన్ మారుస్తున్నా చూడండి. దీన్ని సెక్టార్ అనాలి, మరి దీన్ని ఆర్క్ అని పిలవాలి కదా. అది ఆర్క్ వల్ల ఫామ్ అయింది సెక్టార్ అనమాట. గుర్తుపెట్టుకోండి. చార్ట్ వల్ల ఫామ్ అయింది సెగ్మెంట్. నెక్స్ట్ టాంజెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి టాంజెంట్. అర్థమెటిక్లో అయితే టాంజెంట్ మీద చాలా లెక్కలు ఉంటాయి. ఏ లైన్ దట్ టచెస్ ద సర్కిల్ అట్ ఎగ్జాక్ట్లీ 1 point నెవర్ ఎంటరింగ్ ద సర్కిల్స్ ఇంటీరియర్ ఈజ్ కాల్డ్ టాంజెంట్ లైన్. సర్కిల్కి ఒక లైన్ గీయాలి, టచ్ చేస్తూ గీయాలి. దీన్ని తెలుగులో స్పర్శరేఖ అంటారు. స్పర్శరేఖ అంటారు. ఇదిగోండి సర్కిల్ నీళ్ళ టచ్ చేసుకుంటూ గీశాను. లోపలికి వెళ్ళిందా? వెళ్ళలేదు. బికాజ్ సర్కిల్ ఒక ఇంటీరియర్ పార్ట్ని నెవర్ టచ్ చేయకూడదు. నెక్స్ట్ ఇలా సెంటర్ నుంచి ఇలా గీసామనుకోండి 90 degrees ఉండిద్ది అనమాట. ఒక టాంజెంట్ లైన్ మీదకి ఎప్పుడైతే మనం సెంటర్ నుంచి ఒక గీత గీస్తామో 90 degrees ఫామ్ చేసిద్ది అనమాట. ఇదిగోండి 90 degrees. సో ఓపి పర్పెండిక్యులర్ టు ఏబి అనమాట. ఇది ఏ, ఇది బి. ఇదిగోండి ఇది ఏ, ఇది బి, ఇది ఓ, ఇది పి. ఓపి పర్పెండిక్యులర్ టు ఏబి అనమాట. మనం గీసిన ఓపి అనే లైను టాంజెంట్ అనే ఏబికి పర్పెండిక్యులర్గా ఉండిద్ది. చాలా ఇంపార్టెంట్. వీటి మీద చాలా లెక్కలు అర్థమెటిక్లో బాగా అడుగుతూ ఉంటాడు. ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్లో, సిజిఎల్లో ఇవే లెక్కలు ఉంటాయి అన్నీ. ఇప్పుడు రాబోయే ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటాడు. గ్రూప్ డిలో కూడా అడిగాడు. ఓకేనా? తొక్కాలనుకున్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. సీకెంట్ వేరు, టాంజెంట్ వేరు. సీకెంట్ కన్నిచ్చుకుంటూ వెళ్ళిద్ది, టాంజెంట్ టచ్ చేసుకుంటూ వెళ్ళిద్ది, స్పర్శ చేస్తూ వెళ్ళిద్ది అనమాట. లోపలికి వెళ్ళదు. మైండ్ ఇట్. నెక్స్ట్ సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ అంటే సర్కిల్లో సగం అనమాట. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై వెన్ ఏ లైన్ పాసెస్ త్రూ ఏ సెంటర్ అండ్ టచెస్ ద టూ ఎండ్స్ ఆఫ్ ది సర్కిల్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ వెన్ ఏ లైన్ పాసెస్ త్రూ ఏ సెంటర్ అండ్ టచెస్ ద టూ ఎండ్స్ ఆఫ్ ది సర్కిల్. ఇదిగోండి ఇలా గీసాం. ఈ మొత్తం ఏరియాని ఏమనాలి? సెమీ సర్కిల్ అనాలి. ఏమనాలి? సెమీ సర్కిల్ అనాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ సెమీ సర్కిల్. ఈ అన్ని పారామీటర్స్ మీకు అర్థం అవటానికి నేను ఒకే ఫిగర్లో తీసుకొచ్చాను. ఓకేనా? మీకు ఈజీగా అర్థమవుతానికి నేనే డ్రా చేశాను. అది కూడా మీకు చూపిస్తాను, చాలా బాగా అర్థమైద్ది. ఇదిగోండి ఇది అన్నమాట సర్కిల్ అంటే. సర్కిల్లో ఈ పారామీటర్స్ అన్ని మనం మాట్లాడుకోవాలి. పారామీటర్స్. ఓకేనా? చూడండి హైలైట్ పెన్తో చూపిస్తాను. ఫస్ట్ సెంటర్ అనమాట. ఇదిగోండి సెంటర్ కనపడుతుంది కదా. తర్వాత రేడియస్. ఇదిగోండి రేడియస్. ఓకేనా? ఇలా మనం బ్లూ గీత గీసాం కదా. ఇది ఓ, ఇది బి. ఓబి అనేది ఏమైంది? రేడియస్ అయింది. తర్వాత డయామీటర్. ఇదిగోండి డయామీటర్ సెంటర్ గుండా వెళ్ళాలి. సో దీన్ని డయామీటర్ అంటే. ఇది 6 డయామీటర్ ఈక్వల్ టు 2r. ఓకేనా? దీన్ని డయామీటర్ అంటారు. కనపడుతున్న గ్రీన్ లైన్లో. తర్వాత చార్ట్ అనమాట. చార్ట్ అంటే 2 పాయింట్స్ని టచ్ చేయాలి. ఇదిగోండి రెడ్ లైన్. దీన్ని చార్ట్ అంటారు. ఓకేనా? చార్ట్ బయటికి వెళ్ళకూడదు. సర్కిల్ ఒక ఎక్స్ట్రీమ్ పాయింట్స్ని టచ్ చేయాలన్నమాట. నెక్స్ట్ టాంజెంట్. టాంజెంట్ స్పర్శరేఖ. ఇదిగోండి వైలెట్ లైన్. చూసారా ఇలా చక్కగా గీసాను. పైనుంచి ఒక లైన్ గీసామనుకోండి 90 degrees ఉండిద్దని కూడా మెన్షన్ చేశాం కదా.
దీన్ని ఏమనాలి? ట్యాంజెంట్ లైన్ అనాలి. నెక్స్ట్ సీకెంట్ అనమాట. సీకెంట్ ఇదిగోండి, 2 పాయింట్స్ని టచ్ చేసుకుంటూ వెళ్ళింది చూసారా, దీన్ని ఏమనాలి? సీకెంట్ లైన్ అని పిలవాలి. ఇట్ ఇంటర్సెక్ట్ సర్కిల్ ఎట్ 2 పాయింట్స్. ఓకేనా. నెక్స్ట్ సెక్టార్. సెక్టార్ ఎప్పుడు ఫామ్ అయింది? ఇదిగోండి, ఇది ఆర్క్, ఇది OB, ఇది OA. ఇలా ఫామ్ అయిన దాన్ని ఏమనాలి? ఆర్క్ ద్వారా ఫామ్ అయిన దాన్ని సెక్టార్ అనాలి. కాబట్టి ఆ ఎల్లో షేడెడ్ ఏరియా ఉంది చూసారా, ఆ మొత్తాన్ని ఏమనాలి? ఆర్క్ అని పిలవాలి, లేదా సెక్టార్ అని పిలవాలి. ఆర్క్ సెక్టార్ 2 కవర్ అయిపోతాయి అనమాట. దీన్నేమో ఆర్క్ అంటారు, ఆర్క్ ద్వారా ఫామ్ అయిన ఏరియానేమో సెక్టార్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇదిగోండి, చార్ట్ ద్వారా ఫామ్ అయిన ఏరియాని ఏమనాలి? ఇదిగోండి కాఫీ కలర్లో గీసాను చూసారా, ఈ మొత్తాన్ని ఏమనాలి? సెగ్మెంట్ అనాలి. సెగ్మెంట్, ఇది మైనర్ సెగ్మెంట్. ఈ మొత్తాన్ని ఏమనాలి? మేజర్ సెగ్మెంట్ అనాలి. ఇది మైనర్ అయితే ఈ మొత్తం ఎంత? మేజర్ అనమాట. మైనర్ సెగ్మెంట్, మేజర్ సెగ్మెంట్. ఇదేమో సెక్టార్ అనమాట, ఇది మైనర్ సెక్టార్. ఈ మొత్తం ఏంటి? మేజర్ సెక్టార్. మైనర్ సెక్టార్ కానిదంతా మేజర్ సెక్టార్ అనమాట. సర్కంఫరెన్స్ అంటే చుట్టూ సర్కిల్ అనమాట, వృత్త పరిధి. ఆ మొత్తాన్ని ఏమనాలి? సర్కంఫరెన్స్ అని పిలవాలి. ఇది ఓవరాల్గా సర్కిల్ గురించి మనకు తెలియాల్సిన విషయాలు అనమాట. ఓకేనా. వీటి మీద బాగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో జామెట్రిక్ ఫిగర్స్లో క్వాడ్రిలేటరల్స్, ట్రయాంగిల్స్ ఎలా ఇంపార్టెంటో మనకి సర్కిల్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకేనా. సో దీంతో సర్కిల్ కంప్లీట్. నెక్స్ట్ కొన్ని కోనిక్ సెక్షన్స్కి వెళ్దాం. కోనిక్ సెక్షన్స్ అంటే ఒక కోన్ని తీసుకొని కోన్ని కట్ చేసినప్పుడు ఏ రకాలు ఫామ్ అవుతాయో వాటిని ఇక్కడ అర్థం చేసుకుంటాం అనమాట. ఉదాహరణకి నా ముందు కోన్ కనపడుతుంది చూసారా, ఆ కోన్ని రకరకాలుగా కట్ చేసినట్టు కనపడుతుంది చూసారా. ఆ ఫిగర్ మీకు అర్థం కాదు, నేను మరొక ఫిగర్లో క్లియర్గా చూపిస్తాను. కర్వ్స్ విచ్ ఆర్ ఆబ్టైన్డ్ వెన్ డబుల్ కోన్ ఈజ్ ఇంటర్సెక్టెడ్ బై ఏ ప్లేన్ at a different angles relative to the axis of the double cone called conic sections. దీన్ని యాక్సిస్ అంటారు. ఈ యాక్సిస్ ఆధారంగా కొన్ని ప్లేన్స్తో కట్ చేశాడంట. ఇదిగోండి, ఇదొక ప్లేన్ చూసారా కట్ చేశాడు, ఇదొక ప్లేన్ కట్ చేశాడు చూసారా, ఇదొక ప్లేన్ కట్ చేశాడు చూసారా, ఇదొక ప్లేన్. అంటే ఒక కోన్ని ఒక ప్లేన్ తీసుకొచ్చి కట్ చేస్తే రకరకాలుగా కొన్ని కోనిక్ సెక్షన్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఉదాహరణకి ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా, ఈ 3 కోనిక్ సెక్షన్స్ మనకు ముఖ్యంగా ఏర్పడతాయి. మనం ఈ మూడింటిని చదువుకుంటాం. ఒక దాని పేరేమో ఎలిప్స్, ఓకేనా, ఇంకో దాని పేరేమో పారాబోలా, ఇంకో దాని పేరేమో హైపర్బోలా. ఎవరైతే ఇంజనీరింగ్ డ్రాయింగ్ కానీ డిప్లొమా డ్రాయింగ్ గీసారో వాళ్ళందరూ ఈ 3 డయాగ్రామ్స్ గీసే ఉంటారు. వీటిని మనం డ్రా చేస్తామన్నమాట. ఓకేనా. అవును, ఇవన్నీ దేని నుంచి వచ్చినాయి? కోన్ అనే స్ట్రక్చర్ నుంచి వచ్చినాయి. కోన్ ఏం చేయాలి? ఇంటర్సెక్టింగ్ చేయాలి ఒక ప్లేన్తో కట్ చేయాలన్నమాట. ఇదిగోండి ప్లేన్ కనపడుతుంది చూసారా, అలా ప్లేన్తో రకరకాల యాంగిల్స్తో రకరకాలుగా కట్ చేస్తే ఇలాంటి కొత్త జామెట్రిక్ ఫిగర్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. వాటిని ఎలా కట్ చేస్తాం అన్నవే ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పదాలు నేర్చుకుందాం. ఇదిగోండి కోన్కి పైన పాయింట్ని అపెక్స్ అని పిలవాలి. ఏమని పిలవాలి? అపెక్స్. ఈ 2 ఉన్నాయి చూసారా, ఈ రెండింటిని మనం జనరేటర్ అని పిలవాలి. ఈ మధ్యలో గీసిన లైన్ని యాక్సిస్ అని పిలవాలి. ఈ కొన్న దాన్ని బేస్ అని పిలవాలి. ఒక కోన్లో 4 పారామీటర్స్ ఉన్నాయి. పైన ఉన్న టిప్ పాయింట్ని అపెక్స్, లైన్స్ని ఏమో జనరేటర్, మధ్యలో గీసిన యాక్సిస్ లైన్ ఏమో యాక్సిస్ లైన్, ఇదేమో బేస్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత 2 కోన్స్ని అటు ఇటు తిప్పాడు అనమాట. మనం బయట ఇదివరకు స్టోర్లో కృష్ణాయిలు చేస్తున్నప్పుడు ఇలాంటి స్ట్రక్చర్లో మనకి కృష్ణాయిలు ఇంటికి పోసి పంపిస్తూ ఉంటారు, అర్థమవుతుంది కదా. సో అలాంటి స్ట్రక్చర్ అనమాట. 2 కోన్స్ని తిప్పినప్పుడు ఈ రెండింటిని కలిపాం కదా, అలా కలిపినప్పుడు దాన్ని వర్టెక్స్ అంటారు. ఏమంటారు? వర్టెక్స్. 2 కోన్లని తిప్పి వాటి మూతుల్ని తగిలించినప్పుడు దట్ ఈస్ కాల్డ్ వర్టెక్స్. ఇది కోన్ 1, ఇది కోన్ 2. చూసారు ఎలా కలిపామో. దీన్ని జనరేటర్స్ అంటారు. ఓకేనా. ఇక డైరెక్ట్రిక్స్ అంటారు ఈ లైన్ని. ఇదేమో వర్టెక్స్ యాంగిల్, ఇదేమో యాక్సిస్. ఇందాక మాట్లాడుకున్నాగా యాక్సిస్ అనమాట. ఈ పదాలు చాలా ఇంపార్టెంట్, వీటిని అడుగుతూ ఉంటారు. కోన్లోని భాగాలు కానివేంటి, కోన్లోని భాగాలు అయినవేంటి అని అడుగుతూ ఉంటాడు. వీటిని గమనించండి. ఇంకాస్త ముందుకు వెళ్తే ఇదిగోండి కోనిక్ సెక్షన్ ఎలా ఫామ్ అయిందో మనం చూద్దాం. ఇదిగోండి ఇలా కోను
ఇలా కోణ్ని గీశాడు, మనకి కోణ్ కనపడుతుంది. దీన్ని యాక్సిస్ లైన్ అంటారు. ఏంటి? యాక్సిస్ లైన్. దీన్ని ఆల్ఫా అంటారు. ఆల్ఫా యాంగిల్తో ఉందన్నమాట. ఎప్పుడైతే మనకి సర్కిల్ అనేది కావాలో అప్పుడు మనం థీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఎందుకంటే పై అంటే ఎంత? 180/2 అంటే ఎంత? 90 డిగ్రీస్ అనమాట. సో థీటా ఈక్వల్ టు π/2 యాంగిల్తో మనం కట్ చేసామనుకోండి, అప్పుడు మనకి సర్కిల్ వచ్చింది. ఇదిగోండి కనపడుతుంది ఈ బొమ్మ. రెండు కోన్స్ని కలిపాం కదా. ఇప్పుడు ఇంటర్సెక్టింగ్ ప్లేన్ చూడండి గీస్తున్నా. ఇదిగో చూసారా? ఇంటర్సెక్టింగ్ ప్లేన్ ఎలా గీశారు? బేస్కి నార్మల్గా గీశారు. నార్మల్ అంటే పర్పెండిక్యులర్ అనమాట. పర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీస్. ఎప్పుడైతే ఇలా కట్ చేశాడో అప్పుడు ఏం ఫామ్ అయింది? మనకి సర్కిల్ ఫామ్ అయింది. సో కోనిక్ సెక్షన్లో సర్కిల్ ఫామ్ అవ్వాలంటే థీటా π/2 ఉండాలి. π/2 ఉంటేనే అప్పుడు సర్కిల్ ఫామ్ అయింది అని గుర్తుపెట్టుకోండి. తర్వాత థీటా అనేది ఆల్ఫాకి π/2కి తక్కువ ఉండాలి. ఇదిగోండి π/2 ఆల్ఫా. ఆల్ఫా అంటే ఇక్కడ ఇస్తాడనమాట. వాడే క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు. ఆల్ఫా నెక్స్ట్ థీటా అంటే 90/2. ఆల్ఫాకి 90కి మధ్యలో థీటా ఉందనుకోండి, అప్పుడు ఎలిప్స్ ఫామ్ అయింది. అంటే మనం కట్ చేసే ప్లేన్ని ఇదిగోండి ఇంత యాంగిల్తో పెట్టాలి. అంత యాంగిల్తో కట్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఎలిప్స్ ఫామ్ అయింది అనమాట. ఉదాహరణకి ఇదిగోండి ఎలిప్స్ చూసారా? తలని ఎలా పెట్టాడు? ఇలా పెట్టాడు చూసారా? అంటే ఆ యాంగిల్ ఎంత అనుకున్నారు? ఇలా పెట్టామంటున్నాం మనం. యాంగిల్ మెన్షన్ చేయాలనుకోండి, థీటా అనేది ఆల్ఫాకి π/2కి మధ్యలో ఉండిద్ది. అంత యాంగిల్తో పెట్టి కట్ చేసామనుకోండి, వీ కెన్ గెట్ ఎలిప్స్. ఎలిప్స్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ థీటా ఈక్వల్ టు ఆల్ఫా. ఆల్ఫా ఎంత ఉందో అంతే థీటా పెట్టామనుకోండి, అప్పుడు పారాబోలా వచ్చింది. ఇదిగోండి ప్లేన్ కనపడుతుందా? ఆల్ఫా ఎంతో ఇదిగోండి ఇదే లైన్ గీసాను అనుకోండి, ఇలాగా ఇది ఆల్ఫా అనుకుందాం. ఆల్ఫా ఎంతో అంతే యాంగిల్తో ఒక ప్లేన్ పెట్టాను. పెట్టి చక్కగా కోన్ కట్ చేశాను అనుకోండి, నాకు పారాబోలా ఫామ్ అయింది. సో థీటా ఈక్వల్ టు ఆల్ఫా ఉంటే పారాబోలా. థీటా లెస్ దెన్ ఆల్ఫా అంటే థీటా వాల్యూ మనం తీసుకునే ఆల్ఫా కన్నా తక్కువ ఉందనుకోండి, ఇదిగోండి హైపర్బోలా ఫామ్ అయింది. చూసారు ఎలా కట్ చేశాడో? ఇంటర్సెక్టింగ్ ప్లేన్ అంటారు దీన్ని. దీన్ని ఏమంటారు? రాస్తాను చూడండి, మీకు అర్థమైంది. ఇంటర్సెక్టింగ్ ప్లేన్ అంటారు. ఈ ప్లేన్ని ఇలా పెడితే సర్కిల్ వచ్చింది. ఈ ప్లేన్ని ఇలా పెడితే పారాబోలా వచ్చింది. ఈ ప్లేన్ని ఇలా పెడితే ఎలిప్స్ వచ్చింది. ఈ ప్లేన్ని ఇలా కట్ చేస్తే హైపర్బోలా వచ్చింది. అలా ఇంటర్సెక్టింగ్ ప్లేన్ యొక్క యాంగిల్ని మనం మార్చాలి. ఎప్పుడైతే యాంగిల్ని మనం మారుస్తామో అక్కడ రకరకాల కోనిక్ సెక్షన్స్ అనేవి వస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ క్వశ్చన్స్ జామెట్రిక్ ఫిగర్స్లో వీటి మీదే అడుగుతాడు. కాబట్టి 1కి 2 సార్లు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు అర్థం అవ్వాలి అంటే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఓకేనా? లేకపోతే ఇబ్బంది పడతారు. క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఇక్కడే మీరు నేర్చుకున్నారనుకోండి, ఇట్ విల్ బీ మోర్ ఈజీ ఫర్ యూ. మీకే ఈజీగా ఉండిద్ది. ఓకేనా? కోనిక్ సెక్షన్స్ అర్థమైందా? తర్వాత ఇదిగోండి పాయింట్. బై చేంజింగ్ యాంగిల్ అండ్ లొకేషన్. యాంగిల్ని లొకేషన్ని మార్చామనుకోండి, ఆఫ్ ఇంటర్సెక్టింగ్ ప్లేన్ రకరకాల కోనిక్ సెక్షన్స్ వస్తాయి. అడుగుతాడు. రకరకాల కోనిక్ సెక్షన్స్ రావడానికి ఏం మార్చాలి? యాంగిల్ని మార్చాలి, లొకేషన్ మార్చాలి. ఇదిగోండి ఇక్కడ లొకేషన్ ఇలాగా, యాంగిల్ ఏమో ఇలాగా, యాంగిల్ ఇలాగా, లొకేషన్ ఇలాగా, యాంగిల్ ఇలాగా, లొకేషన్ అన్నీ ఒక చోట పెట్టలేదు చూసారా? లొకేషన్స్ మారుతూ వచ్చినాయి. ప్లేస్ని మార్చాలి, యాంగిల్ని మార్చాలి. మార్చామో రకరకాల కోనిక్ సెక్షన్స్ వస్తాయి. అర్థమైంది కదా? కమింగ్ టు అదే మ్యాటర్ ఉంది ఇక్కడ. కోనిక్ సెక్షన్స్ ఆర్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎ ప్లేన్ అండ్ కోన్. బై చేంజింగ్ ద యాంగిల్ అండ్ లొకేషన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వీ కెన్ ప్రొడ్యూస్ సర్కిల్, ఎలిప్స్, పారాబోలా అండ్ హైపర్బోలా. ఇట్ మే బి డిఫైన్డ్ యాజ్ ద. దీని ఒక డెఫినేషన్ రాశాడు అనమాట. ఈ డెఫినేషన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా చూడండి. ఉదాహరణకి ఇది పాయింట్ పి అనుకుందాం. ఇది ఒక ఫిక్స్డ్ పాయింట్ ఎస్ అనుకుందాం. ఇది ఒక ఫిక్స్డ్ లైను. ఇలా రెడ్ గీత గీసాం కదా, ఇదిగోండి దీన్నేమో ఫిక్స్డ్ లైన్ అని పిలవాలి. దీన్నేమో ఫిక్స్డ్ పాయింట్ లేదా ఫోకస్ అని పిలవాలి. ఫిక్స్డ్ లైన్కి ఉన్న మరొక పేరేంటి? డైరెక్ట్రిక్స్. అడుగుతాడు. ఫిక్స్డ్ లైన్కి మరొక పేరేంటి? డైరెక్ట్రిక్స్. ఫిక్స్డ్ పాయింట్కి మరొక పేరేంటి? ఫోకస్. ఇప్పుడు మనం ఒక పి అనే పాయింట్ని తీసుకుందాం మధ్యలో. పి అనే పాయింట్ ఈ డిస్టెన్స్ని పిఎం అంటారు. అంటే ఒక పాయింట్ పి దగ్గర నుంచి లైన్కి మధ్య దూరాన్ని, ఒక పాయింట్ పి నుంచి
ఫోకస్ పాయింట్ ఫిక్స్డ్ పాయింట్కి మధ్య దూరాన్ని పిఎస్ అంటారు. సో పిఎం అంటే ఏమో పాయింట్ నుంచి లైన్కి మధ్య దూరం, క్లారిటీ. నెక్స్ట్ పిఎస్ అంటే ఏమో పాయింట్ నుంచి ఫోకస్ పాయింట్కి దూరం, ఓకేనా. సో ఫిక్స్డ్ పాయింట్కి మధ్య దూరాన్ని ఏమో పిఎస్ అని, లైన్కి ఫిక్స్డ్ లైన్కి పీకి మధ్య దూరాన్ని ఏమో పిఎం అంటారు. ఎప్పుడైతే మనం పిఎం బై పిఎస్ వేస్తామో అప్పుడు మనకి ఈ వచ్చింది అనమాట. ఈని కాన్స్టాంట్ అంటారు. ఇదిగోండి పిఎస్ బై పిఎం, పిఎస్ బై పిఎం. ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ టు ఫిక్స్డ్ పాయింట్ బై ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ టు లైన్ ఈజ్ కాల్డ్ ఎసెంట్రిసిటీ. దీన్ని ఎసెంట్రిసిటీ అని పిలుస్తారనమాట. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఓకేనా. మనం పారాబోలా లాంటి కోనిక్ సెక్షన్ అర్థం చేసుకోవాలంటే ఇవి చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం ఏఎల్పిలో తెగ అడిగాడు వీటి మీద క్వశ్చన్స్. కాబట్టి ఎసెంట్రిసిటీ అంటే ఏంటో అర్థం చేసుకోండి. ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ టు ఫిక్స్డ్ పాయింట్ బై పాయింట్ టు లైన్. ఇప్పుడు కండిషన్స్. ఎసెంట్రిసిటీ ఒకటి ఉందనుకోండి, అప్పుడు పిఎస్ ఈక్వల్ టు పిఎం అయింది అనమాట. ఇదిగోండి ఇది ఎంతో ఇదంతా, అప్పుడు ఒకటి ఏమైతే క్యాన్సిల్ అయిపోయింది, అప్పుడు మనకి పారాబోలా వచ్చింది. ఎసెంట్రిసిటీ ఒకటైతే పారాబోలా. ఎసెంట్రిసిటీ ఒకటికి 0కి 1కి మధ్య ఉందనుకోండి, ఎలిప్స్ వచ్చింది. ఎలిప్స్ రావాలంటే పిఎస్ తక్కువ ఉండాలి, పిఎం ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ గ్రేటర్ దెన్ 1 అంటే పిఎస్ గ్రేటర్ దెన్ పిఎం అనమాట, అప్పుడు హైపర్బోలా వచ్చింది. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు 0 అప్పుడు సర్కిల్ వచ్చింది. ఈ 4 కోనిక్ సెక్షన్స్ రావాలంటే ఎసెంట్రిసిటీ మీద ఆధారపడి ఉండిద్ది అనమాట. ఇందా మనం ఎలాగ యాంగిల్స్ మాట్లాడుకున్నామో ఇప్పుడు ఎసెంట్రిసిటీ కూడా మాట్లాడుకోవాలి. ఎసెంట్రిసిటీ ఈజ్ పిఎస్ బై పిఎం. పిఎస్ పిఎం ఒకటే అనుకోండి పారాబోలా, పిఎస్ లెస్ దాన్ పిఎం ఉంటే ఎలిప్స్, పిఎస్ గ్రేటర్ దాన్ పిఎం ఉంటే హైపర్బోలా, ఈక్వల్ టు 0 ఉంటే సర్కిల్ అనమాట. ఎసెంట్రిసిటీని ఆధారం చేసుకోవాలి. మిమ్మల్ని ఇది అడిగి ఇదైనా అడగచ్చు, లేదా ఇది అడిగి ఇదైనా అడగచ్చు. ఎసెంట్రిసిటీగా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు, ఈ కండిషన్స్ మీద కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ క్వశ్చన్ వచ్చే ఏరియా, ఓకేనా. ఇది కోనిక్ సెక్షన్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా అర్థం కాకపోతే 1కి 2 సార్లు వెనక్కి వెళ్ళి చూడండి, మీకే అర్థమైద్ది. దీంతో మనకి కోనిక్ సెక్షన్స్ కూడా కంప్లీట్ అయింది. కోనిక్ సెక్షన్స్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్. ఈ జామెట్రీ ఫిగర్స్ లో రకరకాల సాలిడ్స్ ఉన్నాయి. ఆ సాలిడ్స్ ఏంటో మనం మాట్లాడుకోవాలి. దాంట్లో ఫస్ట్ది రెగ్యులర్ పాలీహైడ్రా. ఏమంటారు? రెగ్యులర్ పాలీహైడ్రా అంటారు. ఇదిగోండి రెగ్యులర్ పాలీహైడ్రా ఒక దాని పేరు. ఇంకో దాని పేరు ప్రిజం, మనం చదువుకునే ఉంటాయి ప్రిజం. ఇవన్నీ సాలిడ్స్ అనమాట. ఇంకో దాని పేరు పిరమిడ్, ఇంకో దాని పేరు సాలిడ్స్ ఆఫ్ రెవల్యూషన్, ఇంకో దాని పేరు ఫ్రస్టమ్. మనకి ప్రొజెక్షన్ ఆఫ్ అనే సాలిడ్స్ కింద మనం 5 రకాల జామెట్రీ ఫిగర్స్ ని మాట్లాడుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్, ఓకేనా. వీటి మీద కూడా ఎక్కువగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు. అడిగితే కోనిక్ సెక్షన్స్, లేకపోతే ఈ ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి నాకు కనపడినాయి అనమాట. సో చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా నేర్చుకోండి. ఫస్ట్ది రెగ్యులర్ పాలీహైడ్రా. అవును, రెగ్యులర్ పాలీహైడ్రా అంటే ఏంటి డెఫినేషన్? వెన్ ఆల్ ద ఫేసెస్ ఆర్ సిమిలర్, ఈక్వల్ అండ్ రెగ్యులర్ అండ్ ఆల్ ద యాంగిల్స్ ఫార్మ్డ్ బిట్వీన్ ద ఫేసెస్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్ ఈజ్ కాల్డ్ రెగ్యులర్ పాలీహైడ్రా. పాలీహైడ్రా అంటే అర్థం ఏంటంటే ఫేసెస్ అన్ని సిమిలర్గా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి, రెగ్యులర్గా ఉండాలి. అండ్ యాంగిల్స్ ఫార్మ్డ్ బిట్వీన్ ద ఫేసెస్, ఫేసెస్ ఈక్వల్గా ఉంటే వాటి మధ్య ఫామ్ అయిన యాంగిల్స్ కూడా ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. అంటే ఫేసెస్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే అప్పుడు మనం దాన్ని రెగ్యులర్ అని చదవాలి. అందుకే పేర్లు కూడా ఏం పెట్టాడు? రెగ్యులర్ పాలీహైడ్రా అని చదవాలన్నమాట, ఓకేనా. ఈ రెగ్యులర్ పాలీహైడ్రాలో మనకు 5 రకాలు ఉంటాయి. ఈ 5 రకాలు చాలా ఇంపార్టెంట్. ఒక దాని పేరు ఇదిగోండి టెట్రాహైడ్రాన్. టెట్రాహైడ్రాన్, దీన్ని ట్రయాంగులర్ పిరమిడ్ అంటారు. టెట్రాహైడ్రాన్, ఓకేనా. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మొత్తం ఎన్ని సైడ్స్ ఉంటాయి? 4 సైడ్స్ ఉంటాయి, అందుకే టెట్రా అన్నాడు. టెట్రా అంటే 4 అనమాట. నెక్స్ట్ క్యూబ్ అనమాట. క్యూబ్లో మొత్తం ఎన్ని సైడ్స్ ఉంటాయి? 6 సైడ్స్, ఐ మీన్ 6 ఫేసెస్ ఉంటాయి అనమాట. ఫేసెస్ అంటే మీకు బాగా అర్థమైంది, ఓకేనా. ఇదిగోండి టెట్రాహైడ్రాన్.
4 ఫేసెస్ ఉంటాయి. నెక్స్ట్ క్యూబ్ 6 ఫేసెస్ ఉంటాయి. నెక్స్ట్ ఆక్టాహెడ్రాన్ ఇదిగోండి 8 ఫేసెస్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ డోడెకాహెడ్రాన్ 12 పెంటగాన్స్ ఉంటాయి. ఇదిగోండి పెంటగాన్స్ కనపడుతున్నాయా? ఇదిగోండి పెంటగన్ ఎల్లో కలర్ తో పెంటగన్ గీసాను చూసారా? అలాంటి పెంటగాన్లు 12 ఉంటాయి అమర్చుకొని. అలా 12 పెంటగాన్లు పైకి కనపడుతూ ఉన్న స్ట్రక్చర్ ని డోడెకగాన్ అని పిలవాలన్నమాట. నెక్స్ట్ 20 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఇదిగోండి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కనపడుతుందా? ఇలాంటివి 20 పైకి కనపడుతూ ఉంటాయి. దాన్ని ఇకోసోహెడ్రాన్ అంటారు. సో 20 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఏమో ఇకోసోహెడ్రాన్ అని, 12 పెంటగాన్స్ ఉంటేమో డోడెకాహెడ్రాన్ అని, 8 ఇవి ఉంటేమో ఆక్టాహెడ్రాన్ అని, దీనేమో టెట్రాహెడ్రాన్ అని, దీన్నేమో క్యూబ్ అంటారు. 4, 6, 8, 12, 20 సైడ్స్ అడుగుతూ ఉంటాడు. ఐ మీన్ ఫేసెస్ అడుగుతూ ఉంటాడు. ఓకేనా? సో రెగ్యులర్ పాలీహెడ్రాలో మొత్తం 5 టైప్స్ ఉంటాయి. 5 చాలా ఇంపార్టెంట్. టెట్రాహెడ్రాన్కి ఇంకో పేరు ఏంటి? రెగ్యులర్ పిరమిడ్ అంటారు. మన ఈజిప్ట్ వెళ్ళినప్పుడు గిజా పిరమిడ్ చూస్తూ ఉంటాం కదా, ఇంకా చాలా పిరమిడ్స్ చూస్తూ ఉంటాం కదా. ఆ పిరమిడ్స్ అన్ని కూడా ఇలాగే కనపడుతూ ఉంటాయి. వాటి షేప్ ని ట్రయాంగులర్ పిరమిడ్ లేదా టెట్రాహెడ్రాన్ అని పిలవాలన్నమాట. ఇది రెగ్యులర్ పాలీహెడ్రా. ఓకేనా? ఇది మనకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏం మాట్లాడుకోవాలి? ప్రిజం. ఇదిగోండి ప్రిజం. ద పాలీహెడ్రల్ హ్యావింగ్ 2 ఈక్వల్ అండ్ సిమిలర్ అండ్ బేసెస్. బేసెస్ ఎలా ఉంటాయి అంటే ఈక్వల్ గా ఉంటాయి. చూడండి పైన ఎలా ఉందో కింద ఎలా ఉంది, పైన ఎలా ఉందో కింద ఎలా ఉంది, పైన ఎలా ఉందో కింద ఎలా ఉంది. బేసెస్ ఈక్వల్ అండ్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అండ్ జాయిండ్ బై రెక్టాంగులర్ ఆర్ ప్యారలోగ్రామ్ ఫేసెస్ ఈజ్ కాల్డ్ ప్రిజం. ఏమీ అర్థం కాలేదు కదా? చూడండి ప్రిజం అంటే మొత్తం పైన కింద ఎప్పుడు సమానంగా ఉండిద్ది అనమాట. సో బేసెస్ ఈక్వల్, టాప్ అండ్ బేస్ ఎప్పుడు ఈక్వల్ గా ఉండాలి. ఉదాహరణకి ఇదిగోండి ఇది పెంటగానల్ ప్రిజం. పైన పెంటగాన్ ఉంది, కింద పెంటగాన్ ఉంది. సేమ్ ఇదిగోండి స్క్వేర్ ప్రిజం. పైన స్క్వేర్ ఉంది, కింద స్క్వేర్ ఉంది. సేమ్ ఇదిగోండి హెక్సగానల్ ప్రిజం. పైన హెక్సగాన్ ఉంది, కింద హెక్సగాన్ ఉంది. టాప్ బాటము రెండు ఎలా ఉంటాయి? ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, అర్థమైపోయింది. నెక్స్ట్ పాయింట్, మనకు ముందు కనపడుతున్నాయి చూసారా ఫేసెస్, వాటిని ఏమంటారు? ఫేసెస్ అంటారు. అవి ఎలా ఉన్నాయి? ఇదిగోండి గీత గీస్తాను చూడండి, మీకు అర్థమైంది. రెక్టాంగులర్ షేప్ లో ఉన్నాయి చూసారా? రెక్టాంగులర్ లేదా ఎలా ఉన్నాయి? ప్యారలోగ్రామ్ షేప్ లో ఉన్నాయి. ఇదిగోండి ఫేసెస్ ఎప్పుడు కూడా రెక్టాంగిల్, చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్, లేదా ప్యారలోగ్రామ్ రూపంలో ఉంటాయి అన్నమాట. సో ఆల్ ద ఫేసెస్ ఆఫ్ ప్రిజమ్స్ ఆర్ రెక్టాంగులర్ లేదా ప్యారలోగ్రామ్ షేప్ లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఏ ప్రిజం ఈజ్ సెడ్ టు బి రైట్ రెగ్యులర్ ప్రిజం వెన్ ఇట్స్ యాక్సిస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద బేసెస్ అండ్ ఆల్ ఇట్స్ సైడ్ ఫేసెస్ ఆర్ ఈక్వల్ రెక్టాంగిల్స్. ఒక ప్రిజం ని రైట్ రెగ్యులర్ ప్రిజం అని పిలవాలంటే ఈ యాక్సిస్ ఎప్పుడు కూడా బేస్కి ఎలా ఉండాలి? పర్పెండిక్యులర్ గా ఉండాలి. యాక్సిస్ ఎప్పుడు ఎలా ఉండాలి? పర్పెండిక్యులర్ గా ఉండాలి. యాక్సిస్ ఎప్పుడు ఎలా ఉండాలి? పర్పెండిక్యులర్ గా ఉండాలి. అలా ప్రిజంలో ఉన్న యాక్సిస్ పర్పెండిక్యులర్ గా ఉంటే దాన్ని రైట్ రెగ్యులర్ ప్రిజం అంటారు. ఓకేనా? మీకు అర్థమవుతుందా పాయింట్? మీరు కానీ బుక్ చదివితే చెత్త మొత్తం రాస్తాడు. నేను దాంట్లో నుంచి స్క్రూటినైజ్ చేసి మీకు అర్థమయ్యేలా వివరంగా చదువుతున్నాను. కాబట్టి వృధాపరచుకోకుండా జాగ్రత్తగా నేర్చుకోండి. ప్రిజం అంటే చాలా ఇంపార్టెంట్. 2 పాయింట్లు మీ మనసులో గుర్తుండాలి. అడిగినప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో చేయాలి. నెంబర్ 1 పాయింట్, టాప్స్ బేసెస్ ఈక్వల్ గా ఉంటాయి. నెంబర్ 2 పాయింట్, మనకి కనపడే ఫేసెస్ ఎప్పుడు కూడా రెక్టాంగిల్ లేదా ప్యారలోగ్రామ్ షేప్ లో ఉంటాయి. వేటిలో? ప్రిజం లో అన్నమాట. ఓకేనా? అయితే ప్రిజం దగ్గర ఇంకా అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి. ఇదిగోండి ప్రిజం ని ఫేసెస్ అడగచ్చు, వర్టిసెస్ అడగచ్చు, ఎడ్జెస్ అడగచ్చు. ఓకేనా? ఫేసెస్ లేదా వర్టిసెస్ లేదా ఎడ్జెస్, ఈ 3 అడుగుతూ ఉంటాడు అనమాట. ఇదిగోండి ట్రయాంగులర్ ప్రిజం. ట్రయాంగులర్ ప్రిజం కి ఫేసెస్ ఎన్ని అంటే n అంటే 3, ట్రయాంగులర్ అంటే 3 కదా, n+2 అనమాట. ఇదిగోండి 5. అదే వర్టిసెస్ అడిగాడు అనుకోండి n × 2 అంటే 3 × 2 = 6. ఒకవేళ ఎడ్జెస్ అడిగాడు అనుకోండి 3 × 3 ఇదిగోండి 9 ఎడ్జెస్ అనమాట. కాబట్టి ఫేసెస్ అడిగితేమో n+2 అనే ఫార్ములాలో పెట్టాలి, వర్టిసెస్ అడిగితేమో n × 2 అనే ఫార్ములాలో పెట్టాలి, ఎడ్జెస్ అడిగితే n × 3 అనే ఫార్ములాలో పెట్టాలి. ఓకేనా? n అనేది మనకు అర్థమైపోయింది. ట్రయాంగులర్ అంటే n = 3,
స్క్వేర్ అంటే n ఈక్వల్ టు 4, రెక్టాంగిల్ అన్నా కూడా n ఈక్వల్ టు 4, పెంటగానల్ అంటే n ఈక్వల్ టు 5, హెక్సగానల్ అంటే n ఈక్వల్ టు 6. అడుగుతాడు సింపుల్గా, హెక్సగానల్లో ఎడ్జెస్ ఎన్ని అంటాడు. హెక్సగాన్ అంటే n ఈక్వల్ టు ఎంత 6, ఎడ్జెస్కి ఫార్ములా ఏంటి n ఇంటూ 3, 6 ఇంటూ 3 ఎంత 18, ఇదిగోండి 18 అలా చెప్పాలి. లేదా పెంటగానల్, పెంటగానల్లో వర్టిసెస్ ఎన్ని అంటాడు. పెంటగాన్ అంటే n ఈక్వల్ టు 5, వర్టిసెస్కి ఫార్ములా n ఇంటూ 2 అంటే 5 ఇంటూ 2 అంటే 10, ఇదిగోండి 10. అలా నువ్వు చెప్పగలగాలి. కాబట్టి అందుకే ఇది రాశాను అనమాట. ఇది ఏ డ్రాయింగ్ బుక్లో లేదు, కానీ ఎగ్జామ్లో వీటి మీద క్వశ్చన్స్ బాగా ఎక్కువగా అడిగాడు. క్వశ్చన్స్ ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కూడా ఇవి ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మొత్తాన్ని చూసి వాటిని దృష్టిలో పెట్టుకొని నేను పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కనపడింది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళట్లా, ఎందుకంటే మీరు క్వశ్చన్స్ చేయాలి కదా, చెప్పినవే వస్తాయి. అందుకని పేపర్స్ క్వశ్చన్స్ అన్నిటిని ఆల్రెడీ డీటెయిల్గా అర్థం చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేకపోతే మీకు అర్థం కాదు. ఓకేనా, అర్థమైందా పాయింట్? కాబట్టి ట్రయాంగులర్ ప్రిజం, స్క్వేర్ ప్రిజం, పెంటగానల్ ప్రిజం, హెక్సాగానల్ ప్రిజం 5, 6, 9. అయితే ఈ రెండుకి ఫార్ములా ఉంటుంది, F + V - C = 2 అనమాట. ఫేసెస్ ప్లస్ వర్టిసెస్ మైనస్ ఎడ్జెస్ ఈక్వల్ టు 2. ఈ ఫార్ములాలో స్ట్రక్చర్లో సెట్ అయింది అనుకోండి, అది సరైన ప్రిజం. ఈ ఫార్ములాలో సెట్ అవ్వలేదు అనుకోండి, అది ప్రిజం కాదు, అది ప్రిజం లాంటి స్ట్రక్చర్ కాదనమాట. ఎక్కడో తేడా జరిగింది అని మనం కన్ఫర్మేషన్కి రావచ్చు. చెక్ చేద్దామా? దీన్ని చేద్దాం చూడండి. ఫేసెస్ 8, వర్టిసెస్ 12 - 18, 12, 8, 20, 20 - 18 అంతా 2, ఎంత రావాలి 2 రావాలి, వచ్చిందిగా. సో హెక్సాగానల్ కరెక్టే, అంటే హెక్సాగానల్లో 8 ఫేసెస్ 12 వర్టిసెస్ ఎడ్జెస్ 18 ఉండాలి, లెక్క సమం. ఇక్కడ చూద్దాం, 7 + 10 - 5, 7 + 10 ఎంత 17, 17లో నుంచి 15 తీస్తే 2 అనమాట. 7 + 10 17, 17 నుంచి 15 తీస్తే 2 వచ్చిందిగా. 6 + 8 14, 14 నుంచి 12 తీస్తే 2, 5 + 6 11, 11 నుంచి 9 తీస్తే 2, అన్ని చోట్ల ఏం రావాలి 2 రావాలి. వస్తేనే అది కరెక్ట్ అయిన ప్రిజం అని మనం చెప్పచ్చు. రాకపోతే ఈ ఫార్ములాని ఫాలో అవ్వకపోతే అది ప్రిజం కాదు. ఓకేనా, మీకు ఎడ్జెస్ ఫేసెస్ అన్నీ ఇచ్చి ఇది ప్రిజమా కాదా అని అడుగుతాడు, అప్పుడు మీరు చెప్పాలి. ఓకేనా, అర్థమైందా? క్లారిటీ వచ్చిందిగా. సో దీంతో మనం ఇదిగోండి బొమ్మ కనపడుతుంది కదా, ఇవన్నీ ప్రిజమ్స్ అనమాట. మీకోసం ఒక బొమ్మ పిక్చర్ కూడా తీసుకొచ్చాను. ఇదిగోండి, దీన్ని ట్రయాంగులర్ ప్రిజం అంటారు, ఇదిగోండి స్క్వేర్ ప్రిజం అంటారు, ఇదిగోండి రెక్టాంగులర్ ప్రిజం అంటారు, ఇదిగోండి పెంటగానల్ ప్రిజం అంటారు, ఇదిగోండి హెక్సాగానల్ ప్రిజం అంటారు. ఓకేనా, ఈ కింద వాల్యూస్ ఏమైనా తప్పిస్తే వీటిని చూడమాకండి, ఎందుకంటే కొన్ని చోట్ల వాల్యూస్ తప్పిస్తాడు అనమాట. ఓకేనా, బొమ్మలు ఎలా ఉంటాయి అని అర్థం అవడానికి తీసుకొచ్చాను. ఓకేనా, సారీ ఇది ప్రిజం కాదు, ఇవి పిరమిడ్స్. సారీ తప్పు, ఈ పిక్చర్ని తీసేయండి. కాదు కాదు కాదు, అవి పిరమిడ్స్ అనమాట. మనం ప్రిజమ్స్ మాట్లాడుకున్నాం. మీకు ప్రిజమ్స్కి సంబంధించిన ఫోటో కూడా చూపిస్తాను, నా దగ్గర ఉంది, అది మిస్ అయింది, అది పెడతాను. ఓకేనా, ప్రిజమ్స్ అంటే పైన కింద ఈక్వల్గా ఉండాలి కదా, అలా ఉండకూడదు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. దీంతో ప్రిజం కూడా కంప్లీట్ అయింది. సో వి కంప్లీటెడ్ ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్లో మనం ప్రిజమ్స్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి, పిరమిడ్స్ అనమాట. సో గోయింగ్ టు పిరమిడ్స్. ఇదిగోండి, ఇది పిరమిడ్ అంటే. పిరమిడ్ అంటే ఏంటో చూద్దాం. ద పాలీహెడ్రల్ హ్యావింగ్ ఏ ప్లేన్ ఫిగర్, ఇట్స్ బేస్ అండ్ నెంబర్ ఆఫ్ ట్రయాంగులర్ ఫేసెస్ మీటింగ్ ఎట్ ఏ పాయింట్ ఈజ్ కాల్డ్ ఏ పిరమిడ్. ఒక పిరమిడ్లో టాపు బేసెస్ 2 ఈక్వల్గా ఉండవు, ఉంటే ప్రిజం, ఉండలేదు కాబట్టి పిరమిడ్. మళ్ళా చెబుతున్నాను, టాపు బేసెస్ 2 ఒకేలా ఉన్నాయి అనుకో ప్రిజం, టాపు బేసెస్ 2 ఒకేలా లేవనుకోండి పిరమిడ్. ఇదిగోండి, అన్నిటికీ టాప్ ఏముంది, చిన్న ఎపిక్స్ పాయింట్ ఉంది, దీన్ని ఎపిక్స్ పాయింట్ అంటారు. బేస్ మాత్రమే ఉందన్నమాట. సో బేస్ అనేది ఒక ఫిగర్ అయి ఉండి టాప్లో ఒక ఎపిక్స్ పాయింట్ ఉంటే దాన్ని మనం పిరమిడ్ అని అర్థం చేసుకోవాలి. అయితే పిరమిడ్ కూడా ఫేసెస్ ఉన్నాయి, మనం చూసినప్పుడు దాని ఫేస్ కనపడుతుంది. ఆ ఫేస్ అని ఎలాగున్నాయి, ట్రయాంగులర్గా ఉన్నాయి. ఇదిగోండి, రెడ్ పెన్తో గీసాను చూసారా, అన్నీ ఎలాగున్నాయి. ఇదిగోండి ఇంకోటి గీస్తున్నా చూడండి,
ట్రయాంగులర్గా ఉన్నాయి. ఇదిగోండి గీసింది కనపడుతుందా? అదే ప్రిజం అనుకోండి మనకి ఇలా రెక్టాంగిల్ షేప్లో కనపడుతూ ఉండేది అనమాట, అది ప్రిజంలో. కానీ ఇక్కడ ఎలా కనపడుతున్నాయి మనకి? ట్రయాంగిల్ రూపంలో కనపడుతున్నాయి. కాబట్టి పిరమిడ్ అంటే కింద బేస్ ఉండి పైన ఎపిక్స్ ఉండి ఫేసెస్ అన్ని కూడా మనకి ట్రయాంగులర్గా కనపడినాయి అనుకోండి, దాన్ని మనం పిరమిడ్ అని చదవాలి. పిరమిడ్లో ఏమో ఫేసెస్ ట్రయాంగులర్గా ఉంటాయి, ప్రిజంలో ఫేసెస్ ఏమో రెక్టాంగులర్ లేదా ప్యారలోగ్రామ్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, పెంటగానల్ పిరమిడ్, స్క్వేర్ పిరమిడ్, హెక్సగానల్ పిరమిడ్. మెన్సురేషన్లో జామెట్రీలో వీటి మీద ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటి మీద క్వశ్చన్స్ రాగానే తిప్పేస్తారు, ఎందుకంటే ప్రిపేర్ అవ్వరుగా, ఎవరు సరిగ్గా చెప్పుండ్రుగా, మీరు నేర్చుకుని ఉండరుగా. చాలా ఇంపార్టెంట్. రాబోయే ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్స్కి అర్థమెటిక్లో జామెట్రీ కింద వీటిని బాగా అడుగుతాడండి. ఎందుకంటే ఎన్టీపీసీ హై లెవెల్ ఎగ్జామ్ కదా, మెన్సురేషన్, జామెట్రీ, ప్యూర్ మ్యాథ్స్ మీద ఐడియా ఉన్న వ్యక్తి మాత్రమే స్కోర్ చేయగలడు, లేకపోతే ఆ వ్యక్తి పడిపోతాడు. నెక్స్ట్ పిరమిడ్ అయిపోయింది. సో పిరమిడ్ అంటే సింపుల్గా నేర్చేసుకుందాం. నెక్స్ట్ సాలిడ్స్ ఆఫ్ రెవల్యూషన్, 4 పాయింట్ మాట్లాడుకుందాం. ఇదిగోండి సాలిడ్స్ ఆఫ్ రెవల్యూషన్. పేర్లోనే ఉంది రెవల్యూషన్. భూమి తన చుట్టూ తాను తిరిగితే రొటేషన్, ఏదైనా వేరే అక్షాన్ని చుట్టూ తిరిగితే రెవల్యూషన్ అనమాట. ఐ మీన్ భూమి తన చుట్టూ తాను తిరిగితే రొటేషన్, సూర్యుడు చుట్టూ తిరిగితే రెవల్యూషన్. ఒక పాయింట్ని కానీ ఒక యాక్సెస్ని ఆధారంగా చేసుకొని కానీ ఒక వస్తువు తిరిగింది అనుకోండి, దాన్ని రెవల్యూషన్ అంటారు. ఇప్పుడు ఫస్ట్ స్పియర్. అసలు స్పియర్ ఎలా ఫామ్ అయిందో చూద్దాం. ఇదిగోండి, ద సాలిడ్ జనరేటెడ్ బై ద రెవల్యూషన్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ అబౌట్ ఇట్స్ డయామీటర్ విచ్ రిమైన్స్ ఫిక్స్డ్ ఏ కాల్డ్ స్పియర్. ఎలా వచ్చిందో తెలుసా? ఒక సెమీ సర్కిల్ని తీసుకొని డయామీటర్ని ఆధారం చేసుకొని, దేని ఆధారం చేసుకొని? డయామీటర్, ఇది బేస్ అనమాట. డయామీటర్ని ఆధారం చేసుకొని జనరేటర్ని పట్టుకొని చుట్టూ తిప్పామనుకోండి, అప్పుడు స్పియర్ వచ్చిందంట. ఓకేనా? స్పియర్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? సెమీ సర్కిల్ నుంచి వచ్చింది, సర్కిల్ నుంచి రాలా. చాలా ఇంపార్టెంట్. ఒక సెమీ సర్కిల్ని తీసుకొని దాని అంచు, దాని జనరేటర్ని పిలవాలి. అది రాశాడు చూసారా? జనరేటర్ని పట్టుకొని బేస్ ఆధారంగా చక్కగా బేస్ నించోబెట్టి దాని చుట్టూ ఒక రౌండ్ చుట్టామనుకోండి, అది సెమీ సర్కిల్. సాలిడ్స్ ఆఫ్ రివల్యూషన్, తిప్పటం వల్ల ఏర్పడిన ఇవి, అందుకే ఈ సాలిడ్స్ని సాలిడ్స్ ఆఫ్ రివల్యూషన్ అని పిలవాలి. ఓకేనా? నెక్స్ట్ ద సాలిడ్ జనరేటెడ్ బై ద రెవల్యూషన్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని పట్టుకొని తిప్పాలి. వన్ ఆఫ్ ఇట్స్ పర్పెండిక్యులర్ సైడ్స్, ఒక పర్పెండిక్యులర్ సైడ్స్ని తీసుకొని దాన్ని పట్టుకొని మనం చుట్టూ తిప్పామనుకోండి, అప్పుడు ఇక్కడి నుంచి ఏమొచ్చింది మనకి? కోన్ వచ్చింది. ఇదిగోండి కోన్, డాట్ లైన్స్తో కనపడుతుంది చూసారా? మీకు అర్థమయ్యేలాగా క్లియర్ చేస్తాను, మీకు ఇంకా బాగా అర్థమైంది. ఇదిగోండి ఇలా ఉంది చూసారా? నేను గీసానే, అది షేడెడ్ అనమాట. ఆ షేడెడ్ని పట్టుకొని తిప్పాడు, అది సెమీ సర్కిల్. డాట్ లైన్స్తో కనపడుతుంది చూసారా? దాన్ని స్పియర్ అని పిలవాలి. చూసారా స్పియర్ కనపడుతుంది? ఇదిగోండి ఇక్కడ చూడండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం, ఇది షేడెడ్ ఏరియా అనమాట. దీన్ని పట్టుకొని తిప్పాడు, రెవల్యూట్ చేశాడు అనమాట. ఇదిగోండి కోన్ కనపడుతుంది చూసారా? కోన్ చూసారా? డాట్ లైన్స్తో కనపడుతుంది. షేడెడ్ ఏరియా ఏమో మన దగ్గర ఉన్న 2D ఫిగర్, దాన్ని పట్టుకొని తిప్పాం ఒక యాక్సిస్ ఆధారంగా. ఇదిగోండి దీని ఆధారంగా పట్టుకొని చక్కగా ఎలా పడితే తిప్పకూడదు, ఒక బేస్ ఆధారం చేసుకొని చక్కగా తిప్పాలి. అలా తిప్పితే సెమీ సర్కిల్ నుంచి స్పియర్ వచ్చింది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి కోన్ వచ్చింది. నెక్స్ట్ ఇదిగోండి సిలిండర్. సిలిండర్ ఎలా వచ్చిందో చూద్దాం. ద సాలిడ్ జనరేటెడ్ బై ద రెవల్యూషన్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ అబౌట్ వన్ ఆఫ్ ఇట్స్ సైడ్స్. ఒక వన్ ఆఫ్ ఇట్స్ సైడ్ని ఆధారం చేసుకొని ఈ షేడెడ్ ఏరియా అనే రెక్టాంగిల్ని పట్టుకొని చక్కగా తిప్పామనుకోండి, అదిగోండి డాట్ లైన్స్తో మనకి ఏం కనపడుతుంది? సిలిండర్ కనపడుతుంది. ఓకేనా? ఇవి సాలిడ్స్ ఆఫ్ రివల్యూషన్. కాబట్టి ఒక సెమీ సర్కిల్ని దాని బేస్ ఆధారంగా తిప్పితే స్పియర్ వచ్చింది. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని దాని బేస్ ఆధారంగా పట్టుకొని తిప్పితే ఒక కోన్ వచ్చింది. ఒక రెక్టాంగిల్ని దాని సైడ్ ఆధారంగా పట్టుకొని చుట్టూ తిప్పితే ఒక సిలిండర్ వచ్చింది. కాబట్టి వీటిని తిప్పితే వచ్చినాయి కాబట్టి సాలిడ్స్ ఆఫ్ రెవల్యూషన్ అంటారు. ఒక 2D ఫిగర్ని తీసుకొని యాక్సిస్ ఆధారంగా తిప్పటం వల్ల ఇవి ఫామ్ అయినాయి కాబట్టి వీటిని సాలిడ్స్ ఆఫ్ రెవల్యూషన్ అని పిలవాలి. ఓకేనా? సో దీంతో సాలిడ్స్ ఆఫ్ రెవల్యూషన్ కూడా అయిపోయింది. ఇక చివరిగా మిగిలిపోయింది
ఫ్రస్టమ్. ఏంటి? ఫ్రస్టమ్. ఫ్రస్టమ్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. ఇదిగోండి ఫ్రస్టమ్. ఫ్రస్టమ్ అంటారు. ఫ్రస్టమ్ అంటే కట్ అయిన పార్ట్ అన్నమాట. ఉదాహరణకి when a pyramid is cut by a cutting plane parallel to its base. బేస్ కి ఆధారంగా ఇదిగోండి ఇది బేస్. బేస్ కి ప్యారల్ గా ఒక ప్లేట్ని తీసుకొచ్చి స్క్వేర్ పిరమిడ్ ని కట్ చేశాడు. కట్ చేసినప్పుడు కింద మిగిలిపోయింది చూసారా బేస్ పోర్షన్. ద రిమైనింగ్ పోర్షన్ ఆబ్టైన్డ్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ ది టాప్ పోర్షన్. ఒక స్క్వేర్ పిరమిడ్ ని మనం కట్ చేసిన తర్వాత పైన భాగాన్ని తీస్తే మిగిలిపోయిన భాగాన్ని ఫ్రస్టమ్ ఆఫ్ స్క్వేర్ పిరమిడ్ అని పిలవాలి. అది మనకి ఇలా కనపడిద్ది. ఇలా గీతలు గీసాడు చూసారా, అది కట్ అయిందంటని గుర్తు. ఇట్స్ ఎ కటింగ్ ఏరియా. కటింగ్ ఏరియా అని అర్థం అన్నమాట. ఓకేనా? డౌట్ ఏమైనా ఉందా? నెక్స్ట్ ఫ్రస్టమ్ ఆఫ్ ఏ కోన్. ఇదిగోండి ఇలా కోన్ తీసుకున్నాడు. కోన్ని ఒక ప్లేన్ తీసుకొచ్చాడు. ఇలా చక్కగా ప్లేన్ తీసుకొచ్చి కట్ చేశాడు. కట్ చేయగానే ఈ టాప్ పోర్షన్ తీసేశాడు. అప్పుడు టాప్ పోర్షన్ పోతే ఏముండిద్ది? ఇదేగా మీకు మిగిలేది. అదిగోండి దాన్ని ఇక్కడ చూపించాడు చూడండి. when a cone is cut by a cutting plane parallel to its base. ఇదిగోండి ఇక్కడ కూడా parallel to its base. బేస్ కి ప్యారల్ గా కట్ చేశాడు. మరి ఇక్కడ కూడా parallel to base. The remaining portion obtained after removal of the top portion. టాప్ పోర్షన్ తీసేసిన తర్వాత మిగిలిన పోర్షన్ ఏమని పిలవాలి? ఇదిగోండి ఫ్రస్టమ్ ఆఫ్ కోన్ అని పిలవాలి. ఏమని పిలవాలి? ఫ్రస్టమ్ ఆఫ్ కోన్. ఇవన్నమాట ఫ్రస్టమ్స్. ఇలాంటి చాలా ఫ్రస్టమ్స్ ఉంటాయి అన్నమాట. మీకు కూడా ఫ్రస్టమ్ అర్థం అవ్వాలనుకోండి, ఇంట్లో ఒక చెరుకు గడ ఉందనుకోండి, చెరుకు గడ తీసుకొని ఒక కడవల్ని తీసుకొని కడవలతో కట్ చేయండి. చక్కగా కట్ చేశారనుకోండి, ఆ కట్ అయిన టాప్ పోర్షన్ తీశారనుకోండి, మీకు క్లియర్గా కనపడిద్ది. ఓకేనా? అర్థమైంది పాయింట్? సో ఫ్రస్టమ్ అనేది కట్ చేయడం వల్ల ఏర్పడిద్ది. ఫ్రస్టమ్ అంటే కట్ చేసిన పార్ట్ అనమాట. కట్ చేసే టాప్ పోర్షన్ తీసేయాలి. టాప్ పోర్షన్ తీసేస్తే ఆ మిగిలిపోయిన బేస్ పోర్షన్ మనం ఏమైనా మాట్లాడుకోవాలి? ఫ్రస్టమ్ అని మాట్లాడుకోవాలి. ఇదనమాట. ఓకేనా? అయితే ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి, చిన్న పాయింట్. ఇప్పుడు ఇది ఎలా ఉంది? పర్పెండిక్యులర్ గా ఉంది. ఎలా ఉంది? పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. ఈ సైడ్స్ అన్ని కూడా యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. ఓకేనా? పర్పెండిక్యులర్ గా ఉందనుకోండి, దాన్ని రెగ్యులర్ అని పిలవాలి. ఏమని పిలవాలి? పర్పెండిక్యులర్. అలా కాకుండా ఇలా వంకరగా ఉందనుకోండి, దాన్ని ఆబ్లిక్ అని పిలవాలి. అర్థమైందా? పర్పెండిక్యులర్ గా ఉంటే రెగ్యులర్ సాలిడ్ అని పిలవాలి. వంగుందనుకోండి ఆబ్లిక్ సాలిడ్ అని పిలవాలి. కొంత యాంగిల్ తో వంగి ప్రిజం గాని పిరమిడ్ గాని ఉంటే దాన్ని ఆబ్లిక్ సాలిడ్ అనాలి. అలా కాకుండా యాక్సిస్ ఎప్పుడు కూడా చక్కగా పర్పెండిక్యులర్ గా స్ట్రైట్ గా ఉందనుకోండి, దాన్ని రెగ్యులర్ సాలిడ్ అని పిలవాలి. ఓకేనా? ఇది జామెట్రిక్ ఫిగర్స్ అన్నమాట. ఓకేనా? దీంతో ఏమైనాయి? జామెట్రిక్ ఫిగర్స్ అనేవి కంప్లీట్ అయినాయి. ఏం మాట్లాడుకున్నాం? యాంగిల్స్ మాట్లాడుకున్నాం, ట్రయాంగిల్స్ మాట్లాడుకున్నాం, రెక్టాంగిల్స్ మాట్లాడుకున్నాం, క్వాడ్రిలేటర్స్ మాట్లాడుకున్నాం, పాలిగాన్స్ మాట్లాడుకున్నాం, సర్కిల్ గురించి మాట్లాడుకున్నాం. కోనిక్ సెక్షన్స్ లో సర్కిల్, ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా మాట్లాడుకున్నాం. ప్రిజం మాట్లాడుకున్నాం, పిరమిడ్ మాట్లాడుకున్నాం, ఫ్రస్టమ్ మాట్లాడుకున్నాం, రెగ్యులర్ సాలిడ్ మాట్లాడుకున్నాం, సాలిడ్స్ ఆఫ్ రివల్యూషన్ మాట్లాడుకున్నాం. ఇదంతా కూడా దేంట్లో ఉండిద్దయ్యా అంటే జామెట్రిక్ ఫిగర్స్ అనే థర్డ్ యూనిట్ లో ఉండిద్ది. సో వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద థర్డ్ యూనిట్ ఆఫ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఈడీలో థర్డ్ యూనిట్ ని కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ మనం ఎంసీక్యూస్ మాట్లాడుకున్నాం. దీని మీద 200 క్వశ్చన్స్ ఎంసీక్యూస్ ఉన్నాయి. వాటి మొత్తాన్ని మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం. క్వశ్చన్స్ దగ్గర ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ వచ్చింది. అక్కడ మనం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాట్లాడుకుని అటు తర్వాత 4th యూనిట్ లోకి వెళ్దాం. ఆ 4th యూనిట్ ప్రొజెక్షన్స్ అనమాట. ప్రొజెక్షన్స్ అండ్ వ్యూస్ అనమాట. ఇది కాస్త కష్టంగా ఉండిద్ది. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక ఇమాజినరీ థింకింగ్ అనేది కావాలి. దాన్ని మాట్లాడుకున్న తర్వాత ఇక సింపుల్ ఏంటంటే సింబాలిక్ రిప్రజెంటేషన్, దాన్ని కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? ఈ మధ్యలోనే బేసిక్ సైన్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా కుదిరితే అప్లోడ్ చేస్తా. కాన్సెప్ట్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, అలా చూడండి పెద్ద కాన్సెప్ట్స్ ఉన్నాయి. వాటిని కూడా మ్యాటర్ రెడీ చేస్తున్నాను. ఒకేసారి వీడియో కూడా పెట్టేస్తాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. ఎవరైతే నా వీడియోస్ని డైలీ ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఫాలో అవ్వండి. ఈ వీడియో 1K రావాలి. మినిమంగా 1K వస్తేనే
నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఎవరు చూడకపోతే వేస్ట్ కదా నేను అప్లోడ్ చేసి కష్టపడి. సో తప్పనిసరిగా 1K వచ్చేలాగా అందరూ కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా ఆ వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? సో MCQస్తో మరొక వీడియోలో మరొకసారి కలుద్దాం. ఇక్కడతో ఇంజనీరింగ్ డ్రాయింగ్లో 3 యూనిట్స్ కంప్లీట్ అయినాయి. ఓకేనా? అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.